వేటు, ఆ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా ఫేక్ ప్రచారం చేసిన తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ సుభాష్ చంద్రబోస్ పై సస్పెన్షన్ వేయబడింది. రాజధాని అమరావతి మునిగిపోయిందంటే గత నెల 19న ఆయన తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా అమరావతిని ఒక రిజర్వాయర్ గా కడితే పోలా ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు జోడించారు. ఈ పోస్టులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగస్టు 21 వివరణ కోరుతూ ప్రభుత్వానికి మెమో జారీ చేసింది. నెల 3న బోస్ ప్రభుత్వానికి ఎవరినిచ్చా నా ఫేస్బుక్ ఖాతా నా వ్యక్తిగత, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నా ఖాతాలు ఎక్కడా పేర్కొనలేదు, అది నాది కాదని చెప్పొచ్చు, కానీ అట్లా చెప్ప నేను ప్రభుత్వంపై ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు, ప్రభుత్వ విధానాలు తప్పుపట్టలేదు, పొరుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్, చెన్నై నగరాలు వర్షాలకు తరచూ మునిగిపోతున్నాయి, అలాగే ఏపీ రాజధాని అమరావతి కూడా ముంపుకు గురైందన్నాను అది అని సమర్థించుకున్నారు. ప్రధాని మోడీ కూడా తన ప్రభుత్వం విమర్శలు స్వాగతిస్తున్నారు, విమర్శలతో ప్రజాస్వామ్యం బలపడుతుంది, ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా పేర్కొందని వాదించారు. ఆయన వివరణ ప్రభుత్వం తిరస్కరించింది. అధికారి ఆ వ్యంగ్య పోస్టులు తానే పెట్టినట్టు చెప్పారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని వ్యక్తిగతమైనగా పరిగణించలేదు, ఎందుకంటే ప్రజలందరికీ వాటిని చూసే అవకాశం ఉండదు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిగా ఆయన వ్యాఖ్యలు ప్రజలు ప్రభావితం చేయగలవని పేర్కొంది. నిర్మాణాత్మక విమర్శలకు తేడా ఉంటుందంటే ఆయన వివరణ తోసిపుచ్చింది. ఆ కారణంగా ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కిడ్నాప్ పై ఫిర్యాదు జనరల్ డైరీలో రాస్తారా, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, సవేంద్రారెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్పై పోలీసులకి హైకోర్టు సూటి ప్రశ్న. ఆలస్యంగా అరెస్ట్ చూపిన పత్తిపాడు పోలీసులు గంజా కేసులు అదుపులో తీసుకున్నట్టు వెల్లడి. తన భర్తను కిడ్నాప్ చేసిన భార్య ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా జీడీలో ఎంట్రీ చేయడం ఏంటని పోలీసులు హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కాగ్నిజబుల్ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించకపోవడాన్ని ఆక్షేపించింది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కుంచాల సవేంద్రారెడ్డి ఆచూకీ తెచ్చుకుని బుధవారం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పెద్ద